వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పోప్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. నైట్ మిగిలిన అన్నంతో మనం పోప్ రైస్ చేసుకోవచ్చు అండి. అది పడేయకుండా వేస్ట్ చేయకుండా మనం ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా తరిగిన ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, పల్లీలు, పోపు గింజలు, నిమ్మకాయ. ఫస్ట్ ఒక అన్నాన్ని మంచిగా కలుపుకొని పక్కన ఒక ప్లేట్లో తీసుకొని పసుపు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టు ఉప్పు పసుపు అనేది మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకుందామండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుందాం. ఆ ప్యాన్లో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చీలు వేసుకోవాలి. అలాగే మనం పల్లీలు, జీలకర్ర, తాలింపు గింజలు అవి కూడా వేసేసుకుందామండి. వాటితో పాటు ఇవి కూడా మంచిగా వేగుతాయి. ఇవి మంచిగా వేగితే చాలా టేస్టీ వస్తుంది పోప్ రైస్కి. ఇవన్నీ వేసేసుకుందాం, ఒకసారి కలిపేసుకుందామండి. కొంచెం కరివేపాకు వేసుకుందామండి. మనం కలిపి పెట్టుకున్న అన్నాన్ని వేసేసుకుందామండి. మగ్గిపోయినాయి కదా అన్నీ కూడా, మంచిగా ఫ్రై అయిపోయినవి కూడా. అన్నాన్ని వేసేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం. అలాగే ఒక నిమ్మకాయ చెక్క కూడా పిండుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నైట్ మిగిలిన అన్నం